కనపడే వాళ్ళందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయినారు. వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉన్నాం. ఒక వ్యక్తి మరణిస్తే కనీసం తోలబోయేటోళ్ళు ఆ దగ్గర నుండి ఏం జరిగిందని కనీసం ఒక నిమిషం ఆగి వెళ్తారు. చిన్న యాక్సిడెంట్ అయితే, ఒక కుక్క పిల్ల చనిపోతేనే, లేకపోతే ఒక పశువు చనిపోతేనే మనం ఆగి దాని గురించి తెలుసుకుంటాం. నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి ఇద్దరు మనుషులు శవాల్లా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు? సామాజిక బాధ్యత మీకుందా? సామాజిక స్పృహ మీకున్నదా? వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు. నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను, ఈ 15 రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాధ ఒకటి కనపడుతున్నది, నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప వాళ్ళు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం, ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి వచ్చేవాడు పోయేవాడు చాలా మందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతారు. మరి సమాజం, ఈ చట్టం, ఈ రాజ్యం ఏం చెప్తుందండి? ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది, మనం మాట్లాడాలి. నువ్వు బాధితుడువా? ఏ విధంగా బాధితుడివి? పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటుంది. నీకు అవకాశం కుదిరినప్పుడు, లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడి చెప్తున్నారు. నిన్న మీరు ఏం చేశారు? పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు, నేను వెనక పంపితే పోతావా? అది రాత్రి పూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు. కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చ అయి ఉండేది, అక్కడ లా అండ్ ఆర్డర్ని అదుపు చేసే పరిస్థితి ఉండేదా? మీరే చెప్పాలి. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా పక్కనోడు కూడా ఏదో ఒక పని చేసిపోతాడు. అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్లా చెప్తారు సార్ అని మీరు అంటారు. ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తుంది, ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడు ఉంటాడో అతనికి ఉంటుంది. సింపుల్ విషయాలు. మనం ఒకళ్ళ ఇంటికి పోతాం, తలుపు కొడతాం, తలుపు తీయలేదని చెప్పి సక్క ఇంట్లో పోయి కూర్చుంటామా? నేను తలుపు కొట్టిన సార్ చాలాసేపు అడిగినా. నీకు ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబుల్. అది పబ్లిక్ ప్లేస్. నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలా? తెలవకపోతే తెలుసుకోవాలి. కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు? ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు, లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమైంది. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రిపూట నువ్వు బట్టలు చింపి పోలీస్ స్టేషన్ వదిలిపెడితే ఆ పోలీస్ స్టేషన్ ఉన్న కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు. అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అదే. నువ్వు సమాజానికి ఏమని సమాచారం ఇస్తున్నావు? పోలీసుల మీద పబ్లిక్ తిరగవాడమంటున్నావా? మరలవాడి పోలీసుల మీద చట్టాన్ని చేతిలో తీసుకుని పబ్లిక్ లో అన్రెస్ట్ చేయాలని చూస్తున్నావా? స్టేట్ అనేది ఏంటిది? రాజ్యం అనేది, రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, చట్టాలు ఉంటాయి. చట్టాల ప్రకారం మనం బతకవలసిన అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లో తీసుకోకూడదు. ఇంట్లో కూడా నీ పిల్లల్ని నువ్వు కొడతావంటే 1-2 సార్లు వాడు బలపడతాడు. మనం ఒక సొసైటీలో ఉన్నాం. ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు అంటే చట్టాలు ఉంటాయి. నువ్వు ఎలా బిహేవ్ చేయాలో ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు నాకు హక్కులు, నీకు హక్కు అంటే తెలియదు, బాధ్యత అంటే తెలియదు. నీకు బాధ్యత లేని సమాజం బిడ్డ అని నేను భావిస్తున్నాను. ఎటువంటి బాధ్యత లేదు. 130 మంది 1,30,000 కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది. నీలాంటి వీరులు శూరులు చాలా మంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వేదో సినిమాలో డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి. నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. ఒక పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము
చేసినాం అనుకో ఎట్లుంటుంది? రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా? ప్రైవేట్ సైన్యాన్ని పైవాళ్ళను నల్ల బట్టలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు? ట్రైనింగ్ చేసిండు ఆయన. చట్ట ప్రకారం ఆయనకు ఉందా? చట్ట ప్రకారం ఆయనకు తుపాకులు పట్టుకుని నీ వెనకాల పబ్లిక్ని దొమ్మిలకు ఉసుకొల్పే అధికారం ఉందా మీకు? లేదు. చక్కగా సన్నాయి నొక్కుతా ఉన్నారు అక్కడ వచ్చి మీరు. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చినావు ఈ జూబ్లీ హిల్స్ లాంటి ఇవి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్ లా రూపాయలు ఖర్చు పెట్టకుండా భూములు జాగ్రత్త వచ్చినాయి మీకు. అయ్యి పబ్లిక్ పైసలు, ప్రజల యొక్క సొమ్ము. నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు. ఎంజాయ్ చేయండి, కట్టుకున్నారు, లీజ్ అయిందా ఉండండి. కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకో. ముఖ్యంగా ఎవడో ఒకడిగా కడుపు మండుతుంది, దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. చట్టం, యాక్ట్, చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలో ఉంటేనే ఈ దేశంలో పౌరుడవుతావు. లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు. నాకు కొమ్ములు ఉన్నాయి, లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి, నాకు తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటారులు ఉన్నాయి అంటే ఏం జరిగింది? మొన్న మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు. పబ్లిక్ అన్రెస్ట్ అయితే ఏమైంది? మీకు ఊర్లో వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చక్కగా ఉన్నారు, మీరు కోర్టు తలుపు తట్టారు, మీరు కోర్టు యొక్క నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే ఎవరికి అభ్యంతరం లేదు. పొద్దున్న లేచి టీవీ పెట్టగానే వాడిని తిట్టాడు, వీడిని తిట్టాడు, ఏంటిదండి ఇది? వాట్ ఈస్ దిస్? వీఆర్ ఇన్ ది సొసైటీ. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ పైమానిని ఎవడి ముందు చూపిస్తున్నావు? నీ ఇంట్లో నీ కాంపౌండ్ లోపల చూపించాలి. ఎట్లా మీరు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు? ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు? మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది? ఈరోజు డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి 1 గంట ప్రజా ధనం వృధా అయిందనంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి. అన్ని పనులు ఇచ్చిపెట్టుకుని ఇది ఇట్లాంటిది ఒక కామన్ కేసు. అది నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషివైతే ముద్దాయి ఉన్నావు, నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలి, లా ప్రకారంగా నడుచుకోవాలి, తీపించుకోవాలి, నీ మీద కేసు లేదు. కానీ నువ్వు ఇట్లా పబ్లిక్లా రచ్చరచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా, ఎవడికి కావాలా నీ ముష్టి? నువ్వు 10 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా? మళ్ళా ఒక్కొక్కడు సన్నాయి నొప్పులు నొప్పుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు మంచుకుంటారు. మాకు కానీ కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టారంటే మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి కట్ చేయాలని అన్ని కట్ చేస్తాం. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తేనే మీరు ముద్దాయిలు అయిపోయారు. దానికి చట్టపరమైనటువంటి శిక్షలకు మీరు అర్హులవుతారు. కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక రకరకాల కాన్వాయ్లు దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ దర్పం కూడా అవసరం లేదు, సైలెంట్గా పోయి ఎవరు చాలామంది ఉన్నారు. చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తీస్తున్నారండి? సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారా? భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే సినిమాలు తీస్తున్నారా? రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా? లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తున్నారా? లేకపోతే మన
సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారు, సాగర సంగమం లాంటి ఏమన్నా. మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? దొంగతనం ఎట్లా చేయాలి, లంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా మారిపోవాలి. కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు. మహిళలు అంటే గౌరవం కూడా లేదు నీకు. ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ఈ ప్రశ్న. నువ్వు హీరోయిన్ పట్టుకుని ఏమంటావు? అరే 1000 రూపాయలు అయితే అది ముద్దు వేరే అడుగురా అంట. ఇదే నువ్వు నేర్పించేది? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసి నీ 3000 5000 రూపాయల టికెట్లు కొని ఎందుకు పోవాలి? దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు. దానికి ఒక థియేటర్ లేకుండా, ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకొని టైమ్లీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలా. ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు. ఏముంది మీ దాదాగిరి? మీకు ఆ రైట్ ఉందా? ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతా ఉన్నారు. ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు. సినిమా టాకీస్లా రేట్లు 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు. ఆ రేట్లు 100 పక్కన 4 సున్నాలు, 25 పక్కన 2 సున్నాలు. ఏంటిదండి? వాట్ ఈస్ దిస్? నిన్నెవరు మేము బతిలాడమా మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టాలి? నేను ఇక్కడే చెప్తున్నా. నువ్వేమన్నా పారాంజీ సినిమాలు చూస్తున్నావా బాబు? ఈ దేశాని కోసం ఏమన్నా చెప్తున్నావా? అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది. జై భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం గురించి తెలుస్తుంది. లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే, కోడెనాగు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలో తెలుస్తుంది. నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్పగా ఉద్యోగం ఎదురడో తెలుస్తుంది. ఒక మత సామరస్యం ఎట్లా ఉండాలో తెలుస్తుంది. నువ్వు చేసేదేంటి? నువ్వు చేసేదేంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటారు. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లా ఇస్తున్నారు చూసారు కదా. మూతలకు మూతి పెట్టి పోలీసు వాళ్ళ పని అనేది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయాడు తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు. కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం. సో మై ఫ్రెండ్స్, దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే, ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహిద్దాం. సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి, ప్రోత్సహిద్దాం. కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాటుపడబోయే అని చెప్పినారు మన కవులు. అది చదువుకోండి, నేర్చుకో, సబ్జెక్టు నేర్చుకో. నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. నువ్వు ఎట్లా నటుడివైనా నాకు అర్థం కాదు. చెప్పు. నువ్వు చెప్తున్నావు అదే నాకు పైసలు రాలేదు, నా సినిమా డుమ్మా అన్నది, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ పైసలు రాని ఫ్రస్ట్రేషన్ నీ దగ్గర కనబడుతుంది. కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయిన ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తుంది. కాబట్టి ముందు నటన నేర్చుకో. ఇదైనా నటించుకో ఫస్ట్. ఇట్లాంటి ఎవడు చేయైనా దురదొచ్చిన కాడ ఎక్కడైనా గోక్కోవడానికి వెళ్ళిపోతుంది. చెయ్యి, పెద్ద విషయమేం కాదని. అప్రయత్నంగా పోతుంది. నాకు ఇక్కడ తలలో దురద పెడతాను. నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోక్కర్లేదు, లేకపోతే ప్రతిభ చూపి అక్కర్లేదు. ఆటోమేటిక్ పోతే గోక్కుంటుంది, చెమట పడతాను, తుడుచుకుంటా. ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు మహానటుడు కాదంటలేదు.
కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్కానువా? నువ్వు మామూలు పౌరుడివి, నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ముందు అది డిక్లేర్ చేయాలి. ఏంటి ఈ వ్యవస్థ ఏంది? నువ్వు చేసే కథ ఏంది? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు, ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేరా బాబు మాది. ఇది ఏంటిది? ఇక్కడ గంట సమయం, ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి. గంట సమయం పోయింది మా అసెంబ్లీ. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తారు. కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని, ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన. మా యొక్క కుటుంబాలు 1,30,000 మంది పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్నా, పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి. మా ఇన్వెస్టిగేషన్ సక్కలేదు, మేము సరైన శిక్షణలు పెట్టలేదు. దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. నువ్వు చక్కగా పో, చట్టం దగ్గర పో. వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకో. రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫేమేషన్స్ ఉంటాయి. కానీ అడ్డదిడ్డంగా పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతుంది. రీల్స్ కట్ అవుతాయి. సీదా చెప్తున్నా, రీల్స్ కట్ అవుతాయి. ఇన్ని రోజులు మేము వేచి చూసినాం. ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను, పోలీస్ ఆఫీసర్లను లంచొడగా వాడేవాడు, వీడేవాడు, దొమ్మికొద్దాం, అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి. మేము టాలరేట్ చేసే స్థితిలో లేవు. బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్. చట్టం ఏదైతే